హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కొర్రలతోటి ఇడ్లీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండి. కొర్రలు తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి, అలాగే షుగర్ కంట్రోల్లో ఉంచుతాయి, హార్ట్కి కూడా మంచి హెల్త్ని ఇస్తాయి, డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటాయి, కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి, అంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్కి ప్రొటెక్షన్ ఇస్తాయి అన్నమాట. సో ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి, అంటే విటమిన్లు మినరల్స్ వల్ల శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, బీపీ కంట్రోల్లో చేస్తాయి, అంటే సోడియం తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ని స్థిరంగా ఉంచుతాయి అన్నమాట. సో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కొర్రలతోటి ఇడ్లీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇక్కడ బోలెడ్ టిప్స్ అన్నిటిని షేర్ చేస్తూ స్పాంజీగా ఇడ్లీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం రెగ్యులర్గా మినపప్పు నానబెట్టుకునే కప్పుతోటి అయితే నేను ఇక్కడ 3/4 కప్ అయితే తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఒక కప్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఉదయం టిఫిన్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు ఉదయం నానబెట్టుకోండి. నైట్ టైంకి టిఫిన్గా చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైట్ టైం నానబెట్టుకోండి. నేను వచ్చేసి ఇక్కడ నైట్ టైం టిఫిన్కి అయితే చేస్తున్నానండి. అందుకనేసి ముందు రోజు రాత్రి ఇలా పప్పులన్నిటిని నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇలా మినపప్పు అన్నిటిని కూడా ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని కనీసం ఒక 8 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలండి. 7 నుంచి 8 గంటల పాటు పప్పు చక్కగా నానితేనే ఇడ్లీలు అనేవి మంచి ఫ్లఫీగా స్పాంజీగా వస్తాయి అన్నమాట. సో ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1.25 కప్పు దాకా కొర్రలు అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 1.25 కప్పు అయితే తీసుకుంటున్నాను. మిగతా రిమైండింగ్ ఏం తీసుకోవాలనేది నేను చెప్తానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళ కోసం అయితే ఈ టిప్ చెప్తానమాట. సో అందుకనేసి కేవలం 1.25 కప్పు దాకా కొర్రలు తీసుకుంటే సరిపోతుంది. ఈ కొర్రలు అనేది ఇలా ఉంటాయండి, పచ్చగా ఉంటాయి, కాస్త చిన్నగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో వీటిలో దుమ్ము అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. అందుకనేసి కనీసం ఒక 5 నుంచి 6 సార్లు అయితే నీరు పోసి బాగా శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడిగిన తర్వాత మరొకసారి మంచినీరు పోసి పెట్టుకోండి. ఇక్కడ కడిగేటప్పుడు ఈ పైన కొర్రలు అనేవి తేలాయి కదండి, ఇవన్నీ కూడా మన చేతిలోకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా వస్తున్నాయి కదా అనేసి మీరు అన్ని వాటర్ని వంపుతూ ఉన్నారనుకోండి, మొత్తం కూడా అన్ని కింద పడిపోతాయి. సో అందుకనేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ కొర్రలన్నిటిని గిన్నెకి ఒక సైడ్కి అంతా జరుపుకొని ఆ తర్వాత మనం కడిగిన నీటన్నిటిని కూడా వంపేసుకోవాలన్నమాట. అలా కాకుండా మనం బియ్యం కడిగినట్టు అలా కడిగేసి వంపేసామనుకోండి, బియ్యంలాగా కొర్రలు కిందికి కూర్చోవండి, పైకి తేలుతాయి, అవన్నీ కూడా చేతిలోకి వచ్చేసి కిందికి పడిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా కడిగి తీసుకొని మూత పెట్టేసి వీటిని కూడా 7-8 గంటల పాటు చక్కగా నాననివ్వండి. మరీ ఎక్కువగా నాననిచ్చాము అనుకుంటే వాసన వచ్చేస్తాయండి. కొందరు ఏం చేస్తారంటే కొర్రలు అన్ని మిల్లెట్స్ ఏవైనా సరే ఎంత ఎక్కువగా నానితే అంత మంచిది అని అనుకొని ఒక రోజల్లా నానబెట్టేస్తూ ఉంటారు, స్మెల్ వస్తాయి. 7-8 గంటలకు మించి మరీ ఎక్కువగా నానబెట్టని అవసరం లేదు. మహా అయితే ఒక 10 గంటల పాటు అంతేనండి. ఈలోపు మన కొర్రలు మినపప్పు అనేది చక్కగా నానిపోతాయి. సో మరొక 2 సార్లు లైట్గా కడిగి తీసుకోండి. ఇక్కడ ఒక టిప్ చెప్తానన్నాను కదా, ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మనం రెగ్యులర్గా ఇడ్లీ రవ్వతో చేస్తూ ఉంటాం కదా, అరకప్పు నుంచి 3/4 కప్పు దాకా ఇడ్లీ రవ్వ తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు అలాగే కొర్రలు తీసుకున్నామో దాంతో అరకప్పు దాకా ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. మిల్లెట్స్తో చేసిన ఏ రెసిపీ అయినా సరే కాస్త గట్టిగా వస్తుంది అనమాట. దోశలైనా సరే కాస్త ఫ్లఫీగా కాకుండా మెత్తగా కాకుండా గట్టిగా వస్తాయి. అలాంటి వాళ్ళ కోసం ఇలా కొంచెం ఇడ్లీ రవ్వ తీసుకొని మనం ఈ ఇడ్లీ రవ్వని నానబెట్టుకోని అవసరం లేదండి. మనం మినప్పప్పు కొర్రలు మిక్సీ పట్టి పెట్టుకునే ముందర తీసుకొని కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. రవ్వ అనేది నాననవసరం లేదండి. ఇలా ఒక 4-5 సార్లు కడిగి తీసుకోండి. అలాగే రవ్వని కూడా గట్టిగా పిండేస్తూ ఉంటారండి చాలామంది, అలా పిండకూడదు. కేవలం వాటర్ అంతా కూడా పూర్తిగా వంపేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మినపప్పును మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకోండి. ఒక చిన్న టీ గ్లాస్లో సగం అయితే సరిపోతుందన్నమాట. కొంచెం వాటర్ అనేది మినపప్పు పైన కాస్త తేలుతున్నట్టుంటే సరిపోతుంది.
తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. పలుకు పలుకుగా బరకగా ఉండకూడదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం ఇడ్లీ రవ్వ కడిగి పెట్టుకున్నామో ఆ ఇడ్లీ రవ్వలోకి ఈ మినప్పప్పు అంతా కూడా తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా ఉండకూడదండి, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొర్రలు ఉన్నాయి కదా వాటిని కూడా తీసుకోండి. ఈ కొర్రలు అనేవి వాటర్ ఎక్కువగా పీల్చుకోవండి. ఇక్కడ చూస్తున్నారు కదా కొర్రల పైన కాస్త లైట్గా ఒక 2 టీ స్పూన్ల దాకా వాటర్ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ గుర్తుంచుకోండి, టేబుల్ స్పూన్స్ కాదు, టీ స్పూన్ అనమాట. 2 టీ స్పూన్ల దాకా కాస్త లైట్గా అలా పైన మనము మిక్సీ జార్ని పట్టుకొని అలా కుదిపామంటే చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తూ పైన కొంచెం లైట్గా వాటర్ తేలుతాయి. అన్ని మాత్రమే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి అండి. మరీ గట్టిగా కానీ పల్చగా కానీ ఉండకూడదు. కాస్త పల్చగా ఉన్నా పర్వాలేదు, ఇడ్లీలు అనేవి బాగా మెత్తగా వస్తాయి. గట్టిగా ఉన్నాయంటే ఇడ్లీలు అనేవి చాలా గట్టిగా వస్తాయండి. సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. అలాగే ఈ కొర్రలతో చేసిన ఇడ్లీ అయినా దోశ అయినా సరే స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిదండి. లోపల నుంచి పోషణ ఇస్తాయి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల బలం కూడా పెంచుతుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇడ్లీ రవ్వ, మినప్పప్పు, అలాగే మనం తీసుకున్న కొర్రలు అనేది బాగా కలుపుకోవాలి. మరీ జారుగా అయితే ఉంచకండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 7-8 గంటల పాటు పిండి అనేది మంచిగా పులవాలి. అలాగైతేనే ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయి, స్పాంజీగా. నేను ఇక్కడ 8 గంటల తర్వాత తీసి అయితే చూపిస్తున్నానండి. ఉదయం నానబెట్టేసాను కదా, ఈవినింగ్ 7 అయితే తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా పిండిలో మంచిగా ఎయిర్ బబుల్స్ వచ్చాయి కదండి. ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చిన తర్వాత పిండిని అది ఈ విధంగా కలపకూడదండి. మనం ఇడ్లీ రవ్వ వచ్చేసి అదే పనిగా కలుపుతున్నా కూడా ఎయిర్ బబుల్స్ అనేవి తగ్గవు కదా. కానీ ఈ మిల్లెట్స్లో అలా కాదండి, వెంటే పిండి అంతా దగ్గర పడుతుందన్నమాట. సో ఇలా ఒక్కసారి లైట్గా అలా అన్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు వంట సోడా వేస్తున్నానండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం అయితే వంట సోడా వేస్తున్నాను. వంట సోడా కూడా అవసరం లేదు. ఈ 2 వేసుకున్న తర్వాత ఒక్కసారి లైట్గా నిదానంగా కలపండి. ఇక్కడ మీరు గమనిస్తూ ఉండొచ్చు, పిండి కలుపుతూ ఉంటే లేదా సో ఇడ్లీ రవ్వ లాగైతే ఉండదండి. అందుకనేసి ఇలా కలుపుకొని మీకు కావాలనుకుంటే మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. పిండి అనేది చక్కగా పులుస్తుందనమాట. తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఒక్కొక్క గుంతలో 1 లేదా 2 డ్రాప్సుల దాకా ఆయిల్ వేసుకొని ప్లేట్కి అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఇడ్లీ పిండి అయితే తీసుకోండి. ఈ ఇడ్లీ పిండి వేసుకునేటప్పుడు కాస్త గుంతలో గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం వండేటప్పుడు ఇడ్లీలు అనేవి చక్కగా పొంగుతాయి అన్నమాట. నేను చెప్పినట్టు యాజ్ టీజ్గా ఫాలో అయిపోయారంటే ఇడ్లీలు అనేవి చక్కగా ఫ్లఫీగా వస్తాయి. అలాగే ఇక్కడ మరొక టిప్ చెప్తున్నానండి. కింద హోల్స్ పైన ఇడ్లీ పెట్టాలి. ఆ ఇడ్లీ పైన హోల్స్ ఉండేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే మన ఇడ్లీ రవ్వ ఉడికినంత త్వరగా అయితే ఉడకదు, కాస్త టైం పడుతుంది. అందుకనేసి హోల్స్ పైన ఇడ్లీ పైన హోల్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఏదైనా పిండి మిగిలిందంటే దోశలు వేసుకోండి. ఇడ్లీ కంటే దోశలు ఇంకా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లని అందులో పెట్టేసి మూత పెట్టేసి, మామూలుగా మనం ఇడ్లీ అయితే ఒక 15 మినిట్స్ పాటు ఉడికిస్తాం కదండి. కాకపోతే ఈ ఇడ్లీ వచ్చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే కొర్రలు ఉడకడానికి కాస్త టైం పడుతుందండి. అలా ఉడికితేనే డైజెషన్ అనేది మంచిగా అవుతుందన్నమాట. సో ఒకసారి నైఫ్ తోటి కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసి చూసుకోండి. ఏమి అంటుకోలేదు పిండి నైఫ్కి అనుకుంటే అప్పుడు బయటికి తీసేసుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్ నుంచి సపరేట్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు కింది భాగంలో మంచిగా ఫ్లఫీగా అనిపిస్తుంది కదా చూడడానికి కూడా. ఇలా అన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసుకొని లేదంటే ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోకి చట్నీ అయినా సాంబార్ అయినా చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను ప్లెయిన్ సాంబార్ చేశాను అనమాట. అంటే వెజిటేబుల్ సాంబార్ కాకుండా పప్పుచారు అంటారు కదా, సో ఆ సాంబార్ అయితే చేశానన్నమాట. మీకు ఒక ఇడ్లీ అయితే తుంచి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా ఫ్లఫీగా వస్తాయి. మీరు కావాలనుకుంటే ఇడ్లీ రవ్వని ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే, రెగ్యులర్గా అలవాటైపోయిన వాళ్ళైతే ఇడ్లీ రవ్వని వేసుకోరండి. నేను కూడా అస్సలు వేసుకోను అనమాట.
మీకు వీడియో క్లిప్లో చూపించడం కోసం, బిగినర్స్ కోసం మాత్రమే ఇడ్లీ రవ్వ వేసానన్నమాట. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులోన కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి, ఇమ్యూనిటీ పెంచుతాయి, బీపీ కంట్రోల్ చేస్తుంది, స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకి మంచిది, అలాగే కొర్రలు తినడం వల్ల బరువు కూడా తగ్గిస్తాయండి. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.